ముందు ప్రతాప్ అన్న చాలా బాగా చెప్పిండు, మహేష్ అన్న చెప్పిండు, నా తమ్ముడు మంచిగా మాట్లాడాడు. నీకు ఒక్కడే చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ గిఆర్ఎస్ అనేది ఉంటుంది కదా, బీఆర్ఎస్ భక్తి పట్టకనిస్తావా? 10 ఏళ్ల పాపాల చిట్ట తీసి కేసీఆర్ అవినీతిని బయటికి తీసి కేసీఆర్ కుటుంబంతో పాటు దోసుకుల శోభంగా కట్టించే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీకి అవునా కదా? మరి ఎక్కడికి ఓట్లు పడితే వస్తున్నారు? సిగ్గు సెలవు ఉండాలి కేసీఆర్ కు. బీహార్ జైల్లో ఉంది, మధ్య కుంభకోణంలో కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోయి రేపో మాపో కేసీఆర్ హరీష్ రావు జైలు పోతారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్న జనాలకు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్న జనాలకు వస్తున్నావు ఆయన కేసీఆర్ బీఆర్ఎస్ పడి నాయకులారా. ఈ తెలంగాణని అప్పుల జవాబు చేసి ఆగమాగం చేసి నిర్వాహకం చేసి వదిలిపెట్టుకు. ఇప్పుడైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి కేసీఆర్. ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్కలేస్తాం. నువ్వు చేసే తప్పుడు అన్నింటి కావు. ఒక మిగులు భవిష్యత్తు ఉన్న రాష్ట్రం 60 ఏళ్ల కళ 1000 మంది యువకుల ఆత్మ బలిదానం చేస్తే ఆనాడు సోనియా గాంధీ మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ తెలంగాణ ప్రజలను ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో తెలంగాణ గొంతుపిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఇది పేదల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, అందరి కోసం వచ్చిన తెలంగాణని అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ప్రాజెక్టుల మీద కమిషన్లు కొట్టి, భూములలో కమిషన్లు కొట్టి, ప్రతి దగ్గర కమిషన్లు కొట్టి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన చరిత్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం ఉంది. నేను చెప్తున్న సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. వస్తుందా? మనం మీరు మోడీని వచ్చిన ర్యాలీలో మీరు చెప్పిన ఏం చెప్పినా రేవంత్ రెడ్డి గారికి కోమన్ రెడ్డి బ్రదర్స్ తోడైతే ఒక్కడు కూడా అడ్రస్ నా తమ్ముడు ఉన్నాడు, మహేష్ అన్న ఉన్నాడు, ప్రతాప్ అన్న ఉన్నాడు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. జనగామ గడ్డ మీద మీరు ఈసారి మాత్రం మొన్న ఎమ్మెల్యే కూడా నిజంగా గెలవలే, మోసం చేసింది, అధికార దుర్వినియోగం చేసింది. మీ అందరికీ తెలిసి ఫోన్ ట్యాపింగ్ లా ఏమొస్తుంది? ఫోన్ ట్యాపింగ్ లో మనం ఎంక్వైరీ నడుస్తుంది. పోలీసుల జీపీలో పైసలు తీసుకుపోయి జనగామలో కాదు తెలంగాణ మొత్తం పైసలు వచ్చిపెట్టి ఆగవాగం చేసి గెలిచింది. ఆ కేసు నడుస్తుంది, ఎంక్వైరీ అవుతుంది. త్వరలోనే హైకోర్టులో బల్లా రాజేశ్వర రెడ్డితో పాటు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయితే ఎవరు మీకు ఎమ్మెల్యే? మీరు చెప్తున్న జనగామ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ అధికార దుర్వినియోగంతో తెలిసిన నిజం బయటకు వస్తుంది, రుజువైతుంది. ఓటు తప్పకుండా న్యాయవర్గం చరిత్ర సృష్టించే తీర్పిస్తుంది. అప్పుడు నిజమైన గెలుపుకో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు 30 మంది అవసరమైతే గత చరిత్ర చూస్తే ఇష్టపడిన చేస్తే రాజకీయ పార్టీలను కూడా రద్దు చేసిన చరిత్ర ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఉంది. కాబట్టి సోదరులారా, మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ నియోజకవర్గంలో మీ అందరికి చేతులు నడుస్తున్నాం. గతంలో నన్ను ఎంపీగా గెలిపిస్తే రాజీ పడకుండా నిజాయితీగా మీకోసం పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకోసం తెచ్చిందా లేదా? జనగామ రైల్వే స్టేషన్ డెవలప్ లేదా? భువనగిరి ఆలేరు జనగామ రైల్వే స్టేషన్ తో పాటు దేశం మొత్తం మీద 543 మంది ఎంపీలు ఉంటే పార్లమెంట్ సభ్యులు 20 లక్షల రూపాయల రిసర్చ్ పాస్ ఇచ్చారు. 542 మంది 19 లక్షల రిసర్చ్ పాసులు ఇస్తే మీ బిడ్డ మీరు ఆశ్రయించిన రాజగోపాల్ రెడ్డి ఒక్కడే 1 లక్ష రిసర్చ్ పాసులు ఇచ్చిన. లక్ష జనగామ ఆలేరు భువనగిరిలో ఈ 3 రైల్వే స్టేషన్లను నిర్మించిన అవునా కదా? నిన్న
నిన్నగాక మొన్న నేను ఒక మహిళా సోదరులకు మా తల్లులకు మహిళల కోసం ఈ శామిపేట కాడ మా అమ్మ పేరు మీద 15 కోట్ల రూపాయలతో కట్టించిన చూసిన మీరు 17 కోట్లతో ఈ మహిళలంటే గౌరవంతో ఈ తల్లుల కోసం పేద మహిళల కోసం వృద్ధాప్యంలో కష్టంగా ఉందని చెప్పి హైదరాబాద్ సిటీలో కూడా అటువంటి ఓల్డ్ ఏరియా ఉందో అటువంటి ఓల్డ్ ఏరియా కట్టించాం. ఎంతో మంది పేదలకు ఎన్నో ఊళ్ళలో నేను ఎంపీగా ఉన్నప్పుడు బోర్లు మోటార్లు ట్యూబ్ లైట్లు ఎంపీ నిధులు సరిపోతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ జగన్ ప్రజల కోసం అవునా కదా. అందుకని మీ అందరూ చేతులు జోడిస్తున్నా बीआरएस पार्टी ఉండదు पूरा नीरज नहीं जानता हम लोग हमारा देश भी कांग्रेस पार्टी है తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తే ప్రజాబంధకు చిన్న తమ్ముడులాగా ఉంటాడు ఆయన మీ ఇద్దరు ఉంటాడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మీకు చెప్తున్నా మీరెంతో కష్టపడి 15 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ఈ ప్రాంతం గురించి మీ అందరికి మాటిస్తున్నా రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నా సహకారం ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత సమస్యలు తెలిసిన మనిషిగా ప్రజల మనిషిగా పేదల ప్రభుత్వం వచ్చింది. ఇది పేదల రాజ్యం. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసే పార్టీ కాబట్టి మీకు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మన రాబోయే ఎన్నికల్లో మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి అన్నింటికంటే ఒక్కడే ఒక విషయం మీకు చెప్తున్నాను. లాస్ట్ గా తమ్ముళ్ళు ఈ జోష్ బాగుంది బాగుంది. ఈ జోష్ బీజేపీ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళ మీద చూపించాలి. అవునా? మన మధ్యన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. తమ్ముళ్ళకి చెప్తున్నా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్న చేతుల నుంచి జనగామ నియోజకవర్గాల్లో మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ఒక్క నియోజకవర్గంలో 1,00,000 మెజార్టీ సత్యం. దయచేసి మీ అందరు చెప్తున్నా మీరు సమయాన్ని పాటించండి. ప్రతాపన్న గౌరవాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. మేమందరం ప్రతాపన్నను గౌరవిస్తాం. మీరు తొందరపడి మనస్పడి పెట్టుకొని మన కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలం బలగం మనందరం కిరణ్ కుమార్ చెప్పిండు. మనందరం ఒక కుటుంబం. మన మధ్యలో ఏమైనా ఉన్నా కానీ 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మన పద్ధతిగా ఎక్కడ కూడా మనం మాట్లాడకూడదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏదైనా పేద అభిప్రాయం ఉంటే మర్చిపోయి ఈ రోజు నుంచి 15 రోజులు కష్టపడండి. 5 ఏళ్ల పాటు కిరణ్ కుమార్ రెడ్డికి సేవ చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై కాంగ్రెస్. ఒకసారి అందరూ చేయబడాలి. అందరూ జై కాంగ్రెస్.